ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఈరోజు ఫస్ట్ రోజు అనమాట. వీడియోస్ రూపంలో మీ అందరికీ అందజేస్తానని చెప్పాను కదండి. అందుకే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి గుడిని చూపించేస్తున్నానండి. లైటింగ్ అది చూసారా ఎంత బాగా పెట్టారో. ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా స్వామివారి గుడి అయితే కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. ధనుర్మాసం మొదలవడానికి ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయండి. ఇది దక్షిణ తిరుమలగా పిలుస్తారట. ఆల్వాల్లో ఉన్న శ్రీ గుండం బాలాజీ స్వామివారి గుడి అనమాట. దీన్ని దక్షిణ తిరుమలగా పిలుస్తారటండి. ఈ తిరుమల వెళ్ళాలి అని అనుకుని వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమల దర్శనం చేసుకున్న దాంతో సమానం అనమాట. ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ పూజ చేసే గురువుగారు చాలా బాగా అర్థం అనేది చెప్తున్నారనమాట. ఎక్కడా కూడా మనకి అందరూ అర్థం అనేది చెప్పారండి. చాలా తక్కువ మంది చెప్తారు. అందులో ఈయన ఒకరనమాట. ఇలా అర్థం తెలుసుకుంటూ మనం పూజ చూడడం అనేది చాలా బాగుంటుంది కదా. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు తెలియని ఎన్నో విషయాలు అనేవి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకనే తీసుకొస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామండి. స్తంభాల్లో ఉంటారు. వారికి ఏ ఏ రంగులు ఇష్టమో అవన్నీ కూడా కట్టి చక్కగా ఈ చుట్టూ చేసేటువంటి ఆరాధనని మూడు భాగాలుగా ఉంటాయి. ఏమిటి అవి? ద్వారతోరణం. ద్వారతోరణం అంటే ఇటుది పైది కిందిది 4. తోరణ ధ్వజ కుంభము అంటే ధ్వజము అంటే జెండా, కుంభము అంటే కింద ఉండేటువంటిది కుంభము. ఈ 4 స్థానాల్లో కొంతమంది దేవతలు ఉంటారన్నమాట. తూర్పుకి ఉన్న వాళ్ళే పడమరకు ఉండరు, పడమరికి ఉన్న వాళ్ళే దక్షిణానికి ఉండరు, దక్షిణానికి ఉన్న వాళ్ళే ఉత్తరానికి ఉండరు. వారికి ఏ వర్ణము అంటే కలర్, ఏ రంగు ఇష్టమో ఆ ధ్వజాన్ని కట్టి చక్కగా వాళ్ళని స్వామి వస్తాడు కనుక మీరు ఫస్ట్ రండి అని తెలిసి చక్కగా వాళ్ళకి ఆరాధన చేశామన్నమాట. ఈ 4 వైపులా ఉండేటువంటి ద్వారాలకి కొన్ని పేర్లు తెలుసా ఎవరికైనా? ముందుండేది ఋగ్వేద ద్వారము, దక్షిణానికి ఉండేది యజుర్వేద ద్వారము, అలాగే పశ్చిమానికి ఉండేది సామవేద ద్వారము, అలాగే ఉత్తరానికి ఉండేది అధర్వణ వేద ద్వారము. చక్కగా ఆ అధర్వణ వేదంలో ఉండేటువంటి ప్రథమ రుక్కులు అంటారు. ఆ ప్రారంభాన్ని చెబుతూ లోపలికి వచ్చామన్నమాట. ఇప్పుడు చక్కగా అక్కడ పాలిక ఆరాధన అయింది. దానిలో ఏమేసాం? నవధాన్యాలు వేసాం. అసలు ధాన్యాలు అంటే పంట పండడానికి అధిదేవుడు ఎవరో తెలుసా? మనకి భూమిలోంచి ఏది ఉద్భవించినా సరే ఎవరి వల్ల తెలుసా? వర్షం ఎంత కురిసినా అవ్వదు. దానికి చందమామ యొక్క దాన్ని ఏమంటారు? వెన్నెల ఉండాలి. వెన్నెల ఉంటేనే బీజోత్పత్తి అవుతుంది. అది కూడా సమపాలనలో ఉండాలి. సూర్యుడు చంద్రుడు సమపాలనలో ఉంటేనే బీజోత్పత్తి అవుతుంది. ఉంటుంది ఒకేసారి వానలు పడి నీళ్ళు ఎక్కువ ఉండి ఎండ ఎక్కువ పడినా వాడిపోతాయి. చంద్రుడు రాకపోయినా అలా వాటికి అధిదేవత అంటే వీటి రక్షణార్థము అక్కడ సోముడు అంటే చంద్రుడు అన్నమాట. ఆ సోముని ఆవాహన చేసి అయ్యా ఈ నవధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి క్రియని నువ్వు ఇక్కడ ఉండి దగ్గర ఉండి జరిపించు అని చక్కగా చేసి అక్కడ సోముని ఆవాహన చేశానన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఏంటివి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రక్రియ తెలుసుకుంటే బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అలా ఈశాన్యంలో
చక్కగా పాలికలు అంటూ ఉంటారు. 12 పాలికలు. దానిలో కేశవాది దామోదరాంతము ఉన్నటువంటి దేవతలు అంటే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః అనేటువంటి దేవతల్ని ఆవాహన చేసి, అలాగే నారాయణుడి అంశతో ఉన్నటువంటి సంకర్షణుడు అంటూ ఉంటారు. ఈ భగవతారాధన పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటి అంటే, స్వామి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆరాధన స్వీకరించినా ఒక 4 అంశములు అంటే 4 శక్తుల ద్వారానే స్వామి ఈ ఆరాధనను స్వీకరిస్తాడనమాట. అవి ఏమిటి అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుడు అంటూ ఉంటారు. అలా సోముడు అంటే చంద్రుడికి అధిదేవత సంకర్షణుడు. ఆ సంకర్షణ శక్తిని మధ్యమ కలశంలో ఆవాహన చేసి దానికి సోమకుంభ ఆరాధన అంటూ అది తెలిపారనమాట. ఇప్పుడు చక్కగా వాటికి సంబంధించినటువంటి మనం ఎవరిని ఆవాహన చేసుకున్నా వాళ్ళని హవనం అంటే ఏది చేసినా ఫలం చక్కగా ఉండాలి అంటే హవన క్రియ ద్వారానే ఉంటుంది కనుక ఆ అంకురార్పణ హవనము అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పూట అంకురార్పణ హవనం, రేపటి నుంచి కూడా వేరే ఆరాధనలు వాటిని ఏమంటారు అంటే చతుస్థానార్చన అనేటువంటి హవనాలు ఉంటాయి. అంటే స్వామికి ఒక పరిపూర్ణ ఆరాధన అంటే స్వామి తృప్తి. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇష్టమైన చాక్లెట్ గడిస్తే ఒక రకంగా నవ్వుతాడు. అలానే ఏదో గణించామనుకోండి ఎలాగో ఉంటాడు కదా. అలా స్వామికి ఇష్టంగా ఉండాలి అంటే ఒక 4 స్థానాల్లో అర్చన జరపాలి. అవి ఏ స్థానాలు అంటే కుంభ, బింబ, కుంభ, మండల, కుండ అంటూ ఈ 4 స్థానాల్లో ఒకసారి ఆరాధన పరిపూర్ణంగా చేస్తే ఆరాధన జరిగినట్టు. అవి ఏ స్థానాలని చెప్పాను. ఫస్ట్ బింబము, మనకి చక్కగా ఇప్పటి నుంచో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వెనక ఉంటారు, చూసారా ఎప్పుడైనా? దాన్ని బింబము అంటూ ఉంటారు. అలాగే కుంభము అంటూ ఉంటారు. ఈ పంచభూతాలతో ఏర్పడేటువంటి ఆరాధన, అది ఎటువంటి ఆరాధన ఏంటి? బియ్యము పైన కుంభము, దాని పైన నీళ్లు, ఇవన్నీ కూడా మనం స్వామికి మనం ఏదో ఇచ్చి సమర్పించాము అనుకుంటాం. స్వామికే సమర్పిస్తున్నాం. ఈ పంచభూతాలు కాకుండా ఏమన్నా మనం సమర్పించగలమా? పూలు భూమిలోంచి వస్తాయి, నీళ్లు అదొక భూతం, విసురుతారు ఒకళ్ళు వింజామన, అది గాలి, అది ఒక భూతం. అలా స్వామికి చెందినవి స్వామికే సమర్పిస్తూ మనమేమో సమర్పించాము, నేను చేశాను అని అనుకుంటూ ఉంటారు సహజంగా. అది ఉండకూడదు. స్వామి నీది నీకే సమర్పిస్తున్నా, నాకు దొరికిన వాటిలో అని చక్కగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అలా కుంభ ఆరాధన. అలానే కొన్ని క్షేత్రాల్లో బియ్యము రంగులతో బియ్యం వేస్తారనమాట. వైకుంఠం ఎలా ఉంటుంది, వైకుంఠంలో ఎవరు ఏ దిక్కుకి ఎలా ఉంటారు అనేటువంటి మండలము. ఆ బియ్యం వేస్తాం కదా, ఆ బియ్యంలోనే ఆ బీజాక్షరాలు అవన్నీ కూడా రాస్తాము. అలాగే కుండము అనేటువంటి 4 స్థానాల్లో రేపటి నుంచి చక్కగా ఆరాధనలు స్వామి పొందుతాడనమాట. ఏ స్థానాలవి? కుంభము, మండలము, కుండము, బింబము. ఇవన్నీ కూడా రేపు అడుగుతాను నేను, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. జై శ్రీమన్నారాయణ. చక్కగా ఇందాక చెప్పినట్టు హవనం అవుతున్నంతసేపు కూడా ఓం నమో భగవతే గట్టిగా అనే ప్రయత్నం చేయండి ఒకసారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం రామ్ సప్తా
तस्य ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते संकर्षणाय ओम नमो भगवते प्रद्युम्नाय ओम नमो भगवते अनन्ताय नमः ओम आहवनीयाय नमः गारहत्याय नमः दक्षिणाग्नेय नमः सभ्याय नमः आदित्याय नमः रावणाय नमः रत्नाग्नेय नमः सत्तिक्वाय नमः इत्यग्नं वक्ता अन्नस्योत्तरे पार्श्वे चतुर्विंशति दर्भाणास्तेर्या श्वेषो आज्यवार्तन्यस्तारे प्रोक्षणे शब्दपिशान् प्रणीतानन्दनान्दोऽयं परिधेन सुत्रवस्ता धर्मे अलग्राभ्यां मुष्टानामिगाभ्यां मूलेन पुनरागारं दर्भोजा पवित्रध्वन्नस्य अवपस्पृत्या तमात्मप्रहृत्या पुन्नवदः अधोनयनायां मोदाय नमः मोदाक्षाय नमः पुण्डरीकाय नमः रामाय नमः शुद्धरणाय नमः सकलेत्राय नमः सुबुधाय नमः सुप्रतिष्ठिताय नमः अत्ययकाय चण्डप्रचण्डाय नमः वज्रसुभद्राय नमः जयविजयाय नमः धात्रे विरात्रे नमः ऊर्ध्वयकाय इन्द्राय नमः अग्नेय नमः यमाय नमः ते नमः वरुणाय नमः वायुवे नमः समुद्राय नमः वमीमीशानाय नमः एते इन्द्रादयः दिव्याभरणस्तगन्धयुक्ताः अग्नि अभिलाषिध्यालव्या श्रेणाद्यमादाय पञ्चरथपदगोत्रं सुत्रयः मूलेन मूलेन मध्यमध्येन अग्रमध्येन शक्येवल तान्मात्रत्या पुनोदः सर्वाद्यनाधिकार्य परमवस्तुः सन्निध्य सर्वाद्यनाधिकार्य तीन परिहीन अधोनेका सिन्धिज्यर्थान् श्रीधर परसंहा हेत्य मन्त्रैः संस्थाप्य श्रीधराय नमः प्रसिंहाय नमः हयग्रीवाय नमः श्रीधराय नमः प्रसिंहाय नमः हयग्रीवाय नमः अग्निहारवयोः अग्निहारवयोः नमः ईशानाय नमः अग्निहारवयोः अग्निहारं प्रार्थयामि भक्तिमेनं आघाराघार्यावनश्रवेणाद्यादाय हस्त्याख्यान्नम् एकं मे त्रीणि चत्वारि नैऋत्यादि विहानान्नम् इन्द्रायस्ताहेत्यागारुता इन्द्रायस्ताः इन्द्रायम् अग्न्यर्तरेः सोमाय स्वाहा सोमाय अग्निगोत्पदेशे अग्नये स्वाहा अग्नेयम् अग्निमध्ये ओम भूर्भुवस्सुः स्वाहा प्रजापतये सह అగ్ని సంస్మరేత్ అందరూ కూడా చెప్పండి. ఇక్కడ ఆరాధన ఎవరికి జరుగుతుంది అంటే అగ్ని పురుషుడికి జరుగుతుంది. అసలు అగ్ని పురుషుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? రోజు మనం వంట వండుతూ ఉంటాం, చాలా అగ్ని లేకపోతే అసలు ఏముందా? కానీ అగ్నికి ఒక ఆకారం ఉంది. అలా ఈ కుండ ఆరాధనలో ఎలా ఉంటాడు అని చెప్పబడిందనమాట. చక్కగా విశీర్షకం 2 ముఖాలు కలిగి ఉంటాడు. సప్తహస్తం, చక్కగా అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను చెప్పేటువంటి రూపం చక్కగా కనపడాలి మీకు. విశీర్షకం 2 ముఖాలతో, సప్తహస్తం 7 చేతులతో, సప్తజిహ్వకం 7 నాలికలతో, త్రిపాదం అంటే 3 కాళ్ళతో, విశీర్షకం సప్తహస్తం త్రిపాదం సప్తజిహ్వకం వరదం శక్తిపాణించ అంటే తొడ మీద శక్తి అనేటువంటి శక్తిపాణి, శక్తి పట్టుకొని పాణించ బిభ్రాణం సుత్సువౌ తథా. ఈ 2 చేతుల్లో కూడా ఏమున్నాయట? సుత్సువౌ తథా, ఇవే ఆయుధాలు. ఈ 2 కూడా ఉన్నాయట. సుత్సువౌ తథా అభీతితం చర్మధరం, ఏం ధరించి ఉన్నాడు ఆయన? చర్మధరం అంటే పురి యొక్క చర్మాన్ని ధరించి, భీతితం వామేచ ఆద్యం కరే, వామ చేతిలో ఆజ్య పాత్ర,
ఈ పాత్ర పట్టుకొని స్వాహ స్వధా సమేతం అంటే వారి భార్యలు ఎవరు? స్వాహాదేవి, స్వధాదేవి, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాడు యజ్ఞపురుషుడు అనేటువంటి ప్రార్థన ఇప్పుడు మనందరం కూడా చక్కగా చేసే ప్రయత్నాన్ని చేద్దాం. చెప్పండి, గట్టిగా చెప్పండి. శీర్షకం సప్తహస్తం త్రిపాదం సప్తజిహ్వకం వరదం శక్తిపాణిం చ విభ్రాణం సుర్శ్రువౌ తథా అభీతితం చర్మధరం మామే చ ఆద్యం కరే. చక్కగా ఇలా జోడించుకోండి అందరూ కూడా. ఓం ఏ సహితే ప్రతిశోధన సర్వాహు ఇంకేన సిద్ధమనమయవాయం భగేనాథం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 స్వాహ. తుర్గారుభ్యో ప్రతిపిత్తే వరకాశభ్యో ముట్టమస్తా. ఓం ఆత్రవాయువాగ్నే స్వాహ. రామణిమండలాయ స్వాహ. సూర్యమండలాయ స్వాహ. సోమమండలాయ స్వాహ. ద్వాదశదలేనాయ కన్నికాగ్రే శ్రీజనాయ అవ్యక్తవత్నాయ స్వాహ. కుమ్మనే స్వాహ. విశ్వమే స్వాహ. ఈశానాయ స్వాహ. ఓం సంస్వారాయ స్వాహ. ఓం నారదాయ స్వాహ. శ్రీభ్యో స్వాహ. అస్మత్పరమరుభ్యో స్వాహ. సర్వరుభ్యో స్వాహ. గంధర్వగ్రహాణ స్వాహ. పుష్పగ్రహాణ స్వాహ. ధూపగ్రహాణ స్వాహ. దేవగ్రహాణ స్వాహ. సర్వోపచారాగ్రహాణ స్వాహ. తదః గట్టివే చూసారండి గురువుగారు ఎంత చక్కగా చెప్తున్నారో కదా అర్థాన్ని. ఇది వచ్చి మొదటి రోజు జరిగిన కార్యక్రమం అన్నమాట. మత్స్యంగ్రహణము అలాగే అంకురార్పణ. కొంతవరకు అయితే నేను వీడియో రూపంలో అందజేశాను. కొద్దిసేపు అయితే ఉండి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చలి బాగా ఎక్కువ ఉంది. వెళ్తూ దారిలో ఈ జాతర కూడా వీడియో తీశాను. మా వారికి అయితే అస్సలే హెల్త్ బాగాలేదండి. నా గురించి అయితే ఆఫీస్ నుంచి వచ్చి తీసుకెళ్లారనమాట గుడికి. ఇక్కడ ఎంత చలి ఉందంటే హైదరాబాద్లో అంత చలి ఉందండి. న్యూస్లో కూడా చెప్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి చలికి అనేసి. పిల్లల్ని తీసుకెళ్తుంటే కనుక ఎవరైనా క్యాప్స్ అవి పెట్టడం మంచిది. నేను ఇంటికైతే వెళ్ళిపోయాను కానీ నా మనసంతా అక్కడే ఉందండి. గురువుగారు చాలా బాగా చెప్తున్నారనమాట. అవి మనకు తెలియని ఎన్నో విషయాలు అనేవి మనకు తెలుస్తాయి. మనం చెప్పమని ఎవరినైనా అడిగినా అందరూ చెప్పలేరు. ఇంకా అందరికీ అన్నీ తెలియవు కూడా, ఏదో చెప్తారు కానీ. ఇంకా నిన్నండి సెకండ్ డే వచ్చేసి నేను లైవ్ ఇచ్చాను. మరి ఎవరైనా చూసారో లేదో నాకైతే చూపించలేదు. లైవ్లో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. వాయిస్ అయితే రాలేదంట. అది నాకు తర్వాత తెలిసిందనమాట, మా వారు చెప్తేను. ఈరోజు కళ్యాణం అయితే జరుగుతుందండి. థర్డ్ డే వచ్చేసి
ఆయన వచ్చి నాకు చెప్పేసరికి కూడా నేను లైవ్ క్లోజ్ చేశాను. అప్పటికే ఇంకెవరు యాడ్ అవ్వట్లేదు. అప్పటికి నేను 35 మినిట్స్ ఉంచానండి. ఇంకా ఎవరు యాడ్ అవ్వట్లేదు అనేసి నాకు చూపించట్లేదు అక్కడ ఎవరు యాడ్ అయినట్టు. సరేలే ఇంకెవరు యాడ్ అవ్వట్లేదు. మా పాప మామూలుగా యాడ్ అవ్వలేదండి. దారుణం అనమాట. కొద్దిసేపు అయితే మా బాబుని పట్టుకోమన్నాను ఫోను. ఎంత దారుణంగా ఏడుస్తుందంటే అంత దారుణంగా ఏడిచింది. వెళ్ళిపోదాము అనేసి. అది ఇరిటేషన్ వచ్చేసినట్టుంది దానికి. ఇంకా పాప ఏడుస్తుందనేసి నేను లైవ్ అయితే క్లోజ్ చేశాను. ఎవరు లేరనుకుని నేను ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను లైవ్ క్లోజ్ చేశానండి. ఈరోజు గనక కళ్యాణం అయితే జరుగుతుందండి. ఈరోజు ఎవరైనా లైవ్ చూడాలి అని అనుకుంటే, లైవ్ కావాలి అనుకుంటే కనుక లైవ్ అని కామెంట్ చేయండి. నేను లైవ్ అనేది ఖచ్చితంగా ఆన్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.